ఈ సెలబ్రిటీలు ఏ బ్రాండ్స్ కి ప్రాతినిధ్యం వహిస్తున్నారో తెలుసా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారు? హైకోర్టు తీర్పు నేపథ్యంలో స్పీకర్ ముందు ఉన్న మార్గాలేంటి? పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నామని ఎందుకు చెప్తున్నారు? అంతా ఓకే గాని దేవుడి కండువాల సంగతేంటి? తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో హైకోర్టు తీర్పుపై ఇప్పుడు హాట్ చర్చ నడుస్తోంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఇటు స్పీకర్కు ఫిర్యాదు చేయడమే కాకుండా న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించింది. పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు నెల రోజుల్లో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలని స్పీకర్కు సూచించింది. లేని పక్షంలో తామే సుమోటోగా కేసు తీసుకుంటామని స్పష్టం చేసింది. దీంతో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు తప్పదా అనే చర్చ మొదలైంది. 10 మంది ఎమ్మెల్యేలు కారు దిగి కాంగ్రెస్లో చేరినప్పటికీ ముఖ్యంగా దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులను అనర్హులుగా గుర్తించాలని బీఆర్ఎస్ పోరాడుతోంది. కోర్టు ఆదేశాలతో స్పీకర్ ఏం చేస్తారనే ఉత్కంఠ కొనసాగుతోంది. స్పీకర్ ఆ ముగ్గురు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటారా లేక మరికొంత సమయం కావాలని కోరతారా అనేది చూడాల్సి ఉంది. అయితే స్పీకర్ కూడా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేనే కావడంతో నిర్ణయం వెల్లడించేందుకు సమయం కోరే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో టాక్. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి 10 మంది ఎమ్మెల్యేలు చేరినప్పటికీ ఇందులో కేవలం దానం నాగేందర్ మాత్రమే సాంకేతికంగా పార్టీ మారినట్లుగా ఆధారాలున్నాయి. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ కాంగ్రెస్ బీఫామ్పై పోటీ చేశారు. దీంతో దానంకు టెక్నికల్గా ఇబ్బందులు తప్పేటట్టు లేవు. మిగతా 9 మంది ఎమ్మెల్యేలు మాత్రం తాము ప్రతిపక్షంలోనే ఉన్నామని, సీఎంను కలవడం తప్ప అని ప్రశ్నిస్తున్నారు. మరీ గట్టిగా అడిగితే మెడలో దేవుడి కండువాలు వేసుకుంటే పార్టీ మారినట్లా అని ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలంతా ఇప్పుడు దేవుడి కండువాల చుట్టూ రాజకీయాన్ని తిప్పుతున్నారు. నేను ఇవాళ ఇంకా గట్టిగా చెప్పాలంటే మీరు కాంగ్రెస్ అని ఎలా చెప్తారు? మీరు ముఖ్యమంత్రి గారిని కలవటానికి వెళ్ళాం, గౌరవంగా దేవాలయంలో ఏ కండవ వేస్తారో ఆ కండవ వేశారు మాకు ముఖ్యమంత్రి గారు. కాంగ్రెస్ కండవ వేశారా? మా కార్పొరేట్లు కానీ మాకు కానీ మేము కూడా రకరకాలుగా చాలా మాట్లాడగలుగుతాం. ఈ ఇతండ వాదనలతో ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమం, మోసపూరితమైన మాటలు చెప్పే కార్యక్రమం. మొత్తంగా ఇప్పుడు స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇక పార్టీ మారిన ఎమ్మెల్యేలు కూడా పైకి గంభీరంగా ఉన్నా లోపల కొంత భయంగానే ఉన్నట్లుగా తెలుస్తోంది. స్పీకర్పై ఒత్తిడి పెరిగితే ఒకరిద్దరు ఎమ్మెల్యేలపై చర్యలు తప్పేటట్టు లేవనే ప్రచారం కూడా జరుగుతోంది. మరి స్పీకర్ ఏం చేస్తారో వేచి చూడాలి.